కామెంట్ చేస్తూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పని అంటూ ఉన్నారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? బోడే ప్రసాద్ గారిని ఆయన నియోజకవర్గానికి జాగ్రత్తగా నిజాయితీతో కూడినటువంటి నికార్సైన ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి సేవ అందించి తర్వాత నా మానసిక స్థితి ఏంటో తర్వాత మాట్లాడుకోవచ్చు. నా మానసిక స్థితి ఏంటో అంటే వీళ్ళ నాయకుడు ఎర్ర పుస్తకం కడ్రాయిల మీద నడిపిస్తాను, ఉచ్చపోయిస్తాను అంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్నట్టు. అరే రప్ప అనబాకండ్రా, ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే, పోలీసులను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని దాడులు చేస్తే, మీ ఆస్తులు ధ్వంసం చేస్తే దేవుడు మీకంటూ సమయం ఇస్తాడు. అది అప్పుడు అరవకుండా చేసుకోవాలి తప్పితే అయితే చట్టపరంగానా న్యాయపరంగానా అప్పుడు ఇవాళ చాలామంది మీద 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అని చెప్పని కంప్లైంట్లు ఇస్తే కేసులు కడతలేదా? అట్లాగే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ 2024 నుంచి 29 దాకా ఈ టీడీపీ సైకోలు ఎవరెవరి మీద దాడులు చేశారో, ఎవరెవరి మీద అన్యాయాలు చేశారో, ఎవరి ఇళ్ళు ధ్వంసం చేశారో, ఎవరి మీద భౌతిక దాడులు చేశారో అటన్నిటి మీద కేసులు కట్టి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. దానికి అల్లవ ఎందుకు, రప్ప ఎందుకు అని చెప్పాను. తప్ప అని అడుగుతున్నాను. నేను ఎక్కడ చెప్పాను చెప్పండి? నరికేయమని చెప్పాను. నేను చెప్పింది ఏంటి? అరే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవడన్నా అరుస్తారా? మేము వచ్చాక అది చేస్తాం, అది తప్పు. ప్రజలు అది కోరుకోరు, ప్రజలు అది హర్షించరు. నీకు ఏం అన్యాయం జరిగిందో, నీ మీద ఎవడు దాడి చేశాడో, నీ మీద దాడి చేసినా, నిన్ను భౌతికంగా దాడి చేసినా పోలీస్ కేసులు కడతలేదో, నీ ఆస్తి ధ్వంసం చేస్తే జేసీబీ తెచ్చుకొచ్చి అన్యాయంగా కిరాతకంగా నీ ఇల్లు పడేస్తే పోలీసులు స్పందించట్లేదో, కేసులు కడతలేదో, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఫేస్బుక్లో అవమానకరంగా పచ్చిగా అసభ్యంగా మాట్లాడితే పోలీసు స్టేషన్కి వెళ్తే మేమేం కట్టలేమండి కేసులని నవ్వుతా చెప్తుంటే పోలీసుల పరిస్థితి. ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి తప్పితే, మనం చట్టాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది తప్పితే ఇప్పటి నుంచే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వల్ల డబ్బాలు కొట్టుకోవటం అవుతుంది. ప్రజలకు ఏం కావాలో, ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటి కోసం దృష్టి పెట్టండి అని చెప్పి మా వాళ్ళని కేకలేశాను. రప్ప అనొద్దు అని చెప్పని కేకలేశాను. మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు, మనం ప్రజల మనసులు చూరగొనాలి. ప్రజల్లో మీకు మంచి చేస్తాం, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం, మరలా గత 5 ఏళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడ మీదో వాళ్ళకలాగా మాకు అధికారం ఇవ్వండి, మేము ఎర్ర బుక్ రాసుకుంటున్నాం, ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను, ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను, ఆడి సంగతి చూస్తాను, ఈయన్ని జైల్లో వేస్తాను, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా, సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి. తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో, ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మా వాళ్ళని కేకలేశాను. కానీ నా వీడియోలు చూసుకోండి, నేను ఎవరిని నరుకుతాను, నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు. 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం నా మీద. ఇవాళ హారికని అంటే ఉప్పాల హారిక గారిని హత్యాయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడిని ఏరి దాడి చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి, రాజకీయాలకు రాకూడదు, క్రియాశీలకంగా ఉండకూడదు, తద్వారా కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ హత్యాయత్నం అని చెప్పనేది కళ్ళకి కట్టినట్టు. ఇవాళ ప్రజలు అమాయకులు కాదు, అందరికీ అర్థమవుతుంది.
ఇది పైనుంచి డ్రైవ్ చేసి హత్యాయత్నం ఆవిడ మీద జరిగిందని చెప్పినది పైనుంచే డ్రైవ్ చేశారు. ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పైనుంచే జరుగుతున్నాయి. అంటే ఉన్నత చదువులు చదువుకుని వెనుకబడిన కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ అంటే జగన్ గారి పార్టీ తరఫున జిల్లా పరిషత్ సీట్లో కూర్చోవటమే ఆవిడ చేసినటువంటి నేరం పాపమని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లని మహిళ అంటే చిన్న వయసులో యుక్త వయసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించటం, మంచి చదువులు చదువుకొని గౌడు కులంలో పుట్టి ఈ పదవిలో కూర్చోవటం మీకు నామోషి అంటే అవమానకరంగా ఉందా? అగ్రవర్ణాల దాడి కింద మనం చెప్పుకోక్కర్లేదా దీన్ని? ఆడకూతురు మీద దాడి చేయటం ఏంటి? హత్యాయత్నం చేయటం ఏంటి? ఆవిడ కారుని ధ్వంసం చేయటం ఏంటి? పోలీసులు మిన్నకుండా సినిమా చూస్తున్నట్టు చూడటం ఏంటి? మరి కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ భర్తకి చెప్పాం జాగ్రత్తగా కాపాడుకో, ఆత్మహత్య చేసుకోకుండా. ఆవిడ అంత అవమానాన్ని ఈ ప్రభుత్వం పోలీసుల కళ్ళ ముందు సాక్షాత్తు వందల మంది పోలీసుల కళ్ళ ముందు హత్యాయత్నం, అవమానం, మానసికంగా కుంగదీసేటువంటి ఈ సైకో కిరాతక చర్యల్ని కట్టిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దారిలో 300 మంది సైకోలు దారికి అయ్యేటువంటి ఎవడ సైకో పరిపాలన? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నాను. పట్టపగలు 100 మంది పోలీసులు సాక్షిగా 100 మంది పోలీసుల కళ్ళ ముందు ఒక వెనుకబడిన కులాల జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే ఎవడు సైకోలు? ఎవరిది సైకో పరిపాలన? మీదే కదా సైకో పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సైకో 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 అని మాటకి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ సైకో పరిపాలన అని మాట్లాడిన వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఏది జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ కొడుతూ మీడియాలో వాళ్ళకు అనుకూల మీడియాలో పుంకాలుగా చర్చలు పెట్టడం, డిబేట్లు పెట్టడం, విషం చెమ్మటం వీళ్ళు చేస్తేనేమో దేశ్యావా? వీళ్ళ తప్పుల్ని మేము పట్టుకుంటుంటే అదేమో రాష్ట్ర ప్రతిష్టను దిగజారటమా? ఏంటి రాష్ట్రపతి ఏం పెంచారు వీళ్ళు? ఈ 13 మాసాల్లో ఏంటి వీళ్ళు సాధించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నెలల జైల్లో మగ్గదీయటం తప్పితే ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి? రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. కిందోళ్ళేమో ఇసుక, మట్టి ఇట్లాంటి సహజ వనరులన్నీ కిందోడు దోచుకుంటాడు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అందినంత పంచాయతీల్లోనూ చెరువుల్లో మట్టి తవ్వేసి దోచుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. పైయోళ్ళు పైన అమ్ముకుంటూ ఉంటారు. ఇంతకు మంచి ఏంటో ఈ రాష్ట్రానికి ఒదిగిందంటే 1,60,000 చిల్లర కోట్లు అప్పు అయింది. ఆ అప్పు కూడా ఖజానాలో సరాసరి చేయబెట్టి తీసేసుకోవచ్చు. అంటే ఎవడన్నా మనకు అప్పు ఇచ్చినాడు సరాసరి మన జేబులో అన్ని ఎత్తికేసి జేబులోంచి డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కున్నట్టుగా రాష్ట్ర ఖజానా సరాసరి చేయబెట్టి డబ్బులు తీసుకునే స్థాయిలో అప్పులు చేయటం అనేది అది ఈ రాష్ట్రాన్ని దిగజార్చేది. ఈ రాష్ట్ర ప్రతిష్టని అటువంటి తప్పుడు చర్యలు ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తాయి. అది 300 కోట్లు పెట్టి మ్యాట్లు, వీడియోలు, జనం ఎంతమంది వచ్చారో మనం చూడలేదు. ఊరికే లెక్క రాసుకోవటం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, పరాయి దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు యోగా రిజిస్టర్ చేసుకున్నావు అని నువ్వు యోగా చేసినందుకు వైజాగ్ వచ్చి యోగా చేసుకున్నందుకు నీకు సర్టిఫికెట్లు పంపించేటువంటి తప్పుడు చర్యల వల్ల, ఇట్లాంటి దివాలా కోరు చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నవ్వుకుంటున్నారు దేశం అంతా. నేనేంట్రా బాబు రాజస్థాన్లో ఉంటాను, జైపూర్లో ఉంటాను, నేను వైజాగ్లో యోగా పాల్గొని నాకు సర్టిఫికెట్ ఇవ్వటం అని చెప్పని నవ్వుకుంటున్నారు. లేదా కెనడాలో ఉన్నవాళ్ళు నవ్వుకుంటున్నారు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు నవ్వుకుంటున్నారు. మాకేంట్రా బాబు, మేము యోగా చేయటువంటి వైజాగ్లో మేము ఎక్కడ ఉంటే నేను 10 ఏళ్ళ నుంచి అసలు దేశానికి వెళ్ళలేదు చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి పరిపాలన సాగుతున్నదని ఆ రకంగా నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అందరూ కూడా గుడివాడ నుంచే వచ్చారు. ఇప్పుడు మీరందరూ గుడివాడ నుంచే వచ్చారు.
కొడాల నాని గారి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, విస్తృత సమావేశం. అధికారం మదంతో, అధికారం ద్వారా వచ్చినటువంటి మత్తుతో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాకి బలంతో ప్రతిపక్షాన్ని అణిచి తద్వారా మళ్ళీ గెలవాలనేటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఇవాళ ఈ సైకో ప్రభుత్వానికి చేతిలో ఉన్నటువంటి పరిపాలన, అధికారం, బ్యాటరీ లైట్లలో కొత్తగా బ్యాటరీలు వేస్తే ఎంత బాగా వెలుగుద్దో బాగా ఫుష్గా చివరిదాకా ఫోకస్ కొడతా ఉంటుంది. అదే బ్యాటరీ రోజు వాడుతున్న కొందికి మన చేతి మీద వేసుకున్నా కూడా కనపడదు. కాబట్టి రోజుకి ఈ అధికార మతంతో విర్రవీగుతున్నటువంటి ఈ సైకో ప్రభుత్వం యొక్క బ్యాటరీ రోజులు గడిచే కొందికి వీక్ అవుతూనే ఉంటుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజలను చైతన్యపరిచి తద్వారా ఈ బ్యాటరీలు వీక్ అవుతున్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, తిరగబడతాం. ఈ తప్పుడు పరిపాలనకి అంతమొందించడానికి ప్రజల్ని గట్టిగా చైతన్యపరుస్తాం. ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొడాల నాని గారికి చెకప్కి ఇవాళ షెడ్యూల్ ఉంది అపోలో హాస్పిటల్లో, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో. అందుకోసం అని చెప్పని పోలీసు దగ్గర సంతకం పెట్టి 10:30కి హైదరాబాద్ చేరుకుని అపోలో హాస్పిటల్లో ఆ కన్సర్న్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర చెకప్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయన దానికోసం వెళ్ళారు. నేను, కైలేయానీల్ గారు, అలాగే సింహాద్రి రమేష్ గారు, చక్రవర్తి గారు, హారిక గారు మేమందరం కూడా వెళ్ళాల్సి ఉంది. అనిల్ గారు ఇక్కడికి వచ్చాడు. వెళ్ళటానికి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ఏ రకంగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళటానికి వీల్లేదు, గుడివాడలో లా అండ్ ఆర్డర్ సమస్య జరుగుతుంది, మీరు వెళ్తే మర్డర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలే ఉండాలని చెప్పని మమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టడం వల్ల మేము హాజరు కాలేకపోయాం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడ జెడ్పీటీసీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిడ జెడ్పీటీసీ, అందువలన ఆవిడ మాకన్నా ముందు ఆవిడ మీటింగ్కి ప్రయాణం అవటం జరిగింది. అలాగే చక్రవర్తి గారిని కానీ మిగతా వాళ్ళని కానీ పోలీసులు దారిలోనే అడ్డుకుని మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, బయట వాళ్ళకి ఇక్కడ రావటానికి లేదని చెప్పని వెనక్కి పంపించారని చెప్పని సింహాద్రి రమేష్ గారు, అట్లాగే చక్రవర్తి గారు, తెలంగాణూరు చక్రవర్తి గారు వాళ్ళని మమ్మల్ని పోలీసులు వెనక్కి పంపించేశారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఇది అందుకోసమని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షుడిని నేను కూడా హాజరు కాలేని పరిస్థితి.